ఆత్మను రక్షిస్తే అది అక్షయ అనుబంధం. నువ్వు కనీ మోసి పెంచి పెద్ద చేసిన పిల్లలు. నా చిన్నప్పుడు 10 ఏళ్ల ప్రాయములో మా సొంత ఊర్లో నేను నడుచుకుంటా వెళ్తున్నప్పుడు ఊరి వెలపటున్న దొడ్లు ఉంటాయి కదండి, గడ్డి వాములు వేసిన దొడ్లు. అందులో కష్టంలో మంచంలో ఒక ఆమె, మంచంలో లేదు, మంచం కింద ఉంది. ఎర్రని ఎండ, మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఏమండి 4-5 పిల్లల్ని కన్నా తల్లి ఆమె. ఆ ఎండవేళ వచ్చి పాటి మట్టి ఉంది అక్కడ. ఆ పాటి మట్టిని చేతిలో పోసుకొని చెరుక్కొని ఆ మెత్తటి మన్ను నోట్లో పోసుకొని నవ్వులుతుంది. ఆ మట్టి ఏం చేసిందంటే తిన్నందువల్ల గొంతు పట్టుకుపోయి నీళ్ళని ఈ కాలు 2 చోట్ల ఇరిగింది, నడవలేదు. ఆ మంచం మీద నుంచి ఎట్టబడిందో కింద పడింది. ఆకలయ్యి పిల్లలు ఎవరు ఆహారం పెట్టక మట్టి చెరుక్కొని తిన్నది. ఆకలి బాగా తట్టుకోలేక నీ గొంతు పట్టేసి నీళ్ళని ఆ పురుగు మందు డబ్బా కడిగి పెట్టుంది అక్కడ, అందులో పోస్తున్నారు నీళ్లు. అప్పటి రోజుల్లో బహిర్భూమికి తీసుకెళ్లేవాళ్ళు ఆ డబ్బాలని. ఆ డబ్బా పెట్టారు ఆమె దగ్గర. ఆ డబ్బా కొడతా ఉంది, ఇట్లా నేలకేసి కొడతా ఉంది. రోడ్డును ఎవరన్నా పోయేవాళ్ళు ఆగుతారేమో అని. దొడ్లు అటు ఎవరు వస్తారు? ఆ మధ్యాహ్నం వేళ నేను పోయి అటు పోతే ఏడుస్తా కేకలేస్తూ ఉంది, గొంతు పట్టుకుపోయి. జాలేసిందే. నా చేతిలో బిస్కెట్ ప్యాకెట్ ఏదో ఉంది, తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చి ఆ డబ్బా తీసుకొని బోరింగ్ దగ్గర తీసుకెళ్ళి నీళ్లు కొట్టి తీసుకొచ్చి ఆమెకి ఇచ్చాను. ఇంటికి వెళ్ళినాక మా మేనత్తోళ్ళని అడిగాను నేను, ఆమె ఎవరు, ఆమెకు పిల్లలు లేరా, ఎవరు లేరా ఆమెకి అని. చిన్నోండి, అంత 10 ఏళ్ళు ప్రాయం ఉంటుంది, 10 ఏళ్ళు. ఆమెకి ఎవరు లేరా అంటే ఆమె స్టోరీ చెప్పింది. పొద్దున్న లెగిసే సాయంత్రం నిద్ర 12 దాకా చేస్తానే ఉంటుంది. సంపాదన, పిల్లలు, సంపాదన. పిల్లికి బిచ్చం పెట్టదు. నా పిల్లలు నా ఇల్లు నా సంవత్సరం, నా పిల్లలు నా ఇల్లు నా సంవత్సరం అని దాని బతుకంతా అంతే తగలబోసుకుంది. పొలాలు సంపాదించింది, అన్ని రకాల తిప్పలు పడింది, అన్ని బిడ్డల దగ్గర డాబాలు కట్టించింది, అన్నీ చేసింది. చివరికి మంచాన పడింది. కాలు 2 చోట్ల ఇరిగి మంచాన పడేసరికి చూసే దిక్కు లేక కోడళ్ళేమో ఆ గతి చేశారు, కష్టంలో పడేశారు. అన్నీ మంచంలోనే అవుతున్నాయి, ఎత్తిపోయేలాగా సస్తున్నాము, కష్టంలో అయితే ఏ గొడవ ఉండదని తీసుకొచ్చి ఆడ పడేశారు. దాని కర్మ అట్లా కాలుతుందని చెప్పాను. దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఏమర్థమైంది? జాగ్రత్త.